హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంట అదిరిపోయే చామదుంపల వేపుడు. కొంతమంది అడుగుతున్నారు, చామదుంపలు బాగుంటాయా, అంటే టేస్టీగా ఉంటాయా, జిగురుగా ఉంటాయి కదా, ఎలా తింటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు తినరండి? చామదుంపలు ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది, అంతే తప్ప చాలా ఈజీ అండ్ టేస్టీ. చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తింటే వదిలిపెట్టరు, పిల్లలైతే మరీను, అంత బాగుంటుంది. చామదుంపలతో అద్భుతమైన రెసిపీస్ చేయొచ్చు. ఇక ఆలుగడ్డ ఫ్రై మానేసి చామదుంపల ఫ్రై చేయమని అడుగుతారు పిల్లలైతే. దేంట్లో ఉండాల్సిన బెనిఫిట్స్ దాంట్లోనూ ఉన్నాయండి. మనకి ఇన్ని కూరగాయలు దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు ఆ 4-5 రకాల కూరగాయలనే ఎందుకు తినాలి? రోజు చేసుకునేవే చేసుకోవడం, తిన్న కూరగాయలనే తినడం బోర్ కొడుతుంది కదా. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, మంత్ మొత్తం రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఎప్పుడు ఆ బెండకాయ, బీరకాయ, దోసకాయ, కాకరకాయ, అందుకే పిల్లలు బోర్ ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, ఎంత బాగుంటుంది, ఎంత ఇష్టంగా తింటారు. సాంబార్లో ఒక్కొక్క ముక్క నంచుకొని తింటే ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయడం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇప్పుడు నేను వీటిని ఉడకపెట్టి చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ నేను చామదుంపల్ని శుభ్రంగా క్లీన్ చేశాను. వీటికి ఇసుక, డస్ట్ చాలా ఉంటుంది. టైం తీసుకొని బాగా క్లీన్ చేయాలి. తర్వాత కుక్కర్లో వేసి ఉప్పు కూడా వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. 2 విజిల్స్ సరిపోతాయి, అంతకంటే ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతాయి. ఆవిరి పోయే వరకు ఉంచి స్ట్రైనర్లో వడకట్టుకోండి. ఇక్కడ చూడండి, చామదుంపలు వేడిగా ఉన్నప్పుడు పీల్ చేయకండి, ఎందుకంటే అవి వేడిగా ఉన్నప్పుడు తొక్క తీస్తే ఎక్కువ బంక్ అవుతుంది. సో చల్లగా అయ్యాక మాత్రం వాటిని తొక్క తీయండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేను అన్నీ ఒకే సైజులో ఉన్న చామదుంపల్ని తీసుకున్నాను. అలా కాకుండా కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి అలా తీసుకుంటే చిన్నవి మెత్తగా అయిపోతాయి, పెద్దవి సరిగా ఉడకవు. అందుకని ఎంచుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉన్న వాటిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక ఉడికించిన చామదుంపల్ని వేసి కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మరిగించిన ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయకూడదు కదా, అందుకని. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకుందాము. కళాయిలో ఉన్న ఆయిల్ సరిపోతుంది, మళ్ళీ ఆయిల్ వేయని అవసరం లేదు. ముందుగా ఎండుమిర్చి, తాలింపు గింజలు వేయాలి. ఇక్కడ నేను కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయింది నాకు. అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చామదుంప ముక్కలు కూడా వేసి అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి వేసుకుందాము. ఈ గరం మసాలా వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చామదుంపలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చింతపండు వేసి పులుసు, పచ్చి ముక్కలతో ఫ్రై, ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. చామదుంపలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చింతపండు వేసి పులుసు పెట్టుకోవచ్చు, పచ్చి ముక్కలతో ఫ్రై చేసుకోవచ్చు, ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. చాలా బాగుంది మమ్మీ. ఏంటిది ఇది? ఆలు ఫ్రై కన్నా చాలా చాలా బాగుంది. కాకపోతే చూడ్డానికి ఆలు ఫ్రై లానే ఉంది. ఏం రెసిపీ? కాదు నాన్న, ఇది చామదుంపల ఫ్రై అంటారు దీన్ని. ఇంతకుముందు ఎప్పుడు తినలేదా నువ్వు? ఒకసారి చేశాను కదా.